వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కొత్త సంవత్సరంతో కనీసం కొన్ని మోగుజావాళ్ళు అయినా సరే మీరు కాపాడడం మీ బాధ్యతగా పెట్టుకోండి. రోజు వెళ్ళడం ఎక్కువ టైం కాదు, కొద్దిగా టైం మీకు కుదిరినంత టైం పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళేట్లకి ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటి కడుపు నిండుతుంది, ఆ జీవితం కొంచెం తేలిక అవుతుందండి, భారంగా ఉన్నది. ఎందుకనంటే నాకు ఈ డాగ్కి కనీసం 10 km డిస్టెన్స్ ఉందండి. అలా కూర్చొని చూస్తుంది రోడ్డు వైపు, ఎప్పుడు వస్తానా అని. నేను వెళ్ళకపోతే దానికి ఫుడ్ ఉండదు. ఒకవేళ ఫుడ్ ఉన్నా ఏదో చెత్త ఫుడ్ ఉంటుంది. అది కూడా దీనికి ఉన్న పరిస్థితికి ఎవరైనా రాణిస్తారో లేదో తెలియదు. మళ్ళీ దీన్ని ఎవరైనా కొట్టేశారనుకోండి అదో ప్రాబ్లం. అందుకని బాధ్యతగా దీనికోసం వెళ్తాను. వెళ్ళి ఫుడ్ పెట్టడం వల్ల ఏముంది, దీనికి కడుపు నిండుతుంది. రెండోది ఏంటంటే దీనికి ఉన్న బలహీనతకి ఏం చేస్తామంటే మేము రెగ్యులర్గా ఎగ్ పెడతామండి. ఎగ్గు, పిడిగ్రీ, పాలు పెడతాం, బలమైన ఆహారం పెడతాం. దయచేసి మనం చాలా కాస్ట్లీ ఫుడ్స్ తింటాం. డాగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తెలీదు ఒక చెత్త ఫుడ్ మిగిలిపోయింది ఏదో పడేద్దాం అలాగ అనుకోకండి. మంచిది పెట్టండి, దేవుడు మీకు ఖచ్చితంగా మంచిదే ఇస్తాడు డెఫినెట్లీ. ఆ విషయం మాత్రం అర్థం చేసుకోండి. చాలామంది డాగ్స్ ఫుడ్ అనగానే ఏదో మిగిలిపోయింది, పాసిపోయింది, ఎక్కడో పెంట మీద ఉన్నది అది తెచ్చి పెట్టేద్దాం అని ఫీలింగ్తో ఉంటారు. దయచేసి అలా పెట్టకండి. ఎవరేమనుకున్నా కూడా నేనైతే మంచి ఫుడ్డే పెడతానండి, తిరిగి లేదు దాంట్లో.